ఐటీ అంటే హైటెక్ సిటీ ప్రస్తావనకొస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి. డీప్ టెక్ కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ తల్లి విగ్రహమా, తెలంగాణ తల్లి విగ్రహమా? ఎవరి మెప్పు కోసం పెడుతున్నారు? పోరాటం ఆపేది లేదన్న కేటీఆర్. నిరంకుశ పాలనకు నిలువుటద్దం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ. హౌస్ అరెస్టులపై హరీష్ రావు ఆగ్రహం. ఏపీలో రెవెన్యూ సదస్సులు 33 రోజుల పాటు జరగబోతోన్న సదస్సులు. ఫిర్యాదులకు 45 రోజుల పరిష్కారం. తాడికొండలో వైసీపీ నేత ర్యాలీ. అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు. భారీగా స్తంభించిన ట్రాఫిక్. కాజా టోల్ గేట్ దగ్గర రెడ్ శాండిల్ సీజ్. 3.5 కోట్లుంటుందన్న పోలీసులు. 2 తమిళియన్ల అరెస్ట్. విశాఖ టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు. పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ. ఉత్తరాంధ్ర నేతలతో ఆత్మీయ సమావేశం. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. మడేలయ్య గుడిలో విగ్రహాల ధ్వంసం. కమలాపూర్ మండలంలో ఘటన. నెల రోజుల కిందట పంచలోహ విగ్రహాల చోరీ. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండికి పొన్నం విజ్ఞప్తి. ఆహ్వానానికి సమయం ఇవ్వాలని వినతి. రాయచోటిలో అయ్యప్ప స్వాముల నిరసన. అల్లరి మూకల దాడులపై ఆగ్రహం. సర్ది చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వరంగల్లో ఫుట్పాత్తుల ఆక్రమణ. తొలగించిన బల్దియా అధికారులు. భారీగా పోలీసుల మోహరింపు. యాప్రాల్లో ఫంక్షన్ హాల్ కూల్చివేత. ప్రభుత్వ స్థలంలో నిర్మించినట్టు గుర్తింపు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్. పార్లమెంటు ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన. అదానీ వ్యవహారంలో చర్యలకు డిమాండ్. జేపీసీ వెయ్యాలంటూ నినాదాలు. రాజ్యసభలో నోట్ల కట్ట దుమారం. సింగ్బీ చైర్ దగ్గర భారీగా నగదు లభ్యం. విచారణకు ఆదేశించిన చైర్మన్. కీలక వడ్డీ రేట్లు యథాతథమే. 6.5% దగ్గరే రెపో రేటు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలు.